ఒకరోజు నేను పొలం వైపు నడుస్తూ ఉంటే ఒక ముసలాయన కనిపించాడు. ఆయన పొలం తుఫానికి దెబ్బతింది. మొక్కలన్నీ నేలమట్టం అయిపోయాయి. నేను అనుకున్నాను ఇక్కడేం మిగలలేదు, ఇక్కడేం లేదు అని. కానీ ఆయన ఒక్కో మొక్క నిటారుగా నిలబెడుతూ విరిగిన కొమ్మల్ని మళ్ళీ నించోబెడుతున్నాడు. అది చూసి నేను అడిగా, తాతయ్య ఎందుకు అంత నష్టమైపోయింది కదా, ఎందుకు ఇంకా కష్టపడుతున్నారు అని. ఆయన నవ్వి చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. బాబు, నేను నా పంటని కాపాడట్లేదు, నా ప్రయత్నాన్ని కాపాడుతున్నాను అన్నాడు. ఈ రోజు వదిలేస్తే మళ్ళీ రేపు ప్రయత్నించే ధైర్యం కూడా పోతుంది. ఆ మాట విన్నాక నేను అక్కడి నుంచి వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత అదే దారిలో మళ్ళీ వెళ్తున్నాను. కానీ ఆశ్చర్యం, పడిపోయిన మొక్కలన్నీ మళ్ళీ పంటగా మారి అంతా పచ్చగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యం నాకు ఒక పెద్ద పాఠం నేర్పింది. జీవితంలో కూడా మనం చాలాసార్లు కింద పడ్డాం. అప్పుడు చాలామంది అంతే అయిపోయింది అనుకుంటారు. కానీ నిజానికి ఓటమి అంటే పడిపోవడం కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం. ఆ రోజు నాకు ఆ ముసలాయన చెప్పింది వ్యవసాయం కోసం కాదు, ఒక జీవితం కోసం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్లో షేర్ చేసి జస్ట్ మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఈ స్టోరీని షేర్ చేయండి.